జర్నీ భలే ఉంటుంది నిజంగా. సెల్ఫిస్ట్ కూడా బాగానే పనిచేస్తుంది అన్నోయ్. గోయింగ్ టు ఇక్కడన్నా ధర్మసాగర్ చిన్న ప్లేస్ ధర్మసాగర్ ఉంది కదా, అదే పెద్ద ప్లాన్ పొద్దున్నే ధర్మసాగర్ దగ్గర ఒక చిన్న ట్రెక్కింగ్ లాగా వెళ్తున్నాం. సండే కదా, ట్రెక్కింగ్ వెళ్దామని చెప్పి ఈసారి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాం. ట్రెక్కింగ్ ప్లస్ క్యాంపింగ్ ప్లస్ ఫుడ్ అన్ని అక్కడే చేసుకోవడానికి. చూద్దాం ఎలా ఉంటుందో, నాకు కూడా తెలియట్లేదు. గుడ్ ఎక్స్పీరియన్స్ ఇది. మా ఫ్రెండ్ విజయన్న కూడా ఓకే, ఫస్ట్ టైం ఏదేదో కొత్తగా ట్రై చేస్తున్నా బాగానే ఉందన్నారు. చూడాలి మరి ఎట్లుంటుంది. రూట్స్ అయితే భలే ఉంది. నాకు గ్రీనరీ అంటే బాగా ఇష్టం. ఓ గ్రీనరీ భలే ఉందన్న. నుంచి తీయాలైతే నుంచి ఇంట్లోకెళ్ళి తీయాలి. వావ్, గ్రీనరీ భలే ఉందన్న. గ్రీనరీ భలే ఉంది. ఓ ఓ ఓకే ఓకే సరే. అంటే సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఈ గ్రీనరీ మొత్తం అసలు మామూలుగా లేదు. చెక్కింది ఎట్లుందన్న ఇది? మంచిగా అనిపిస్తుందా? వీడియో తీసుకుంటా మార్నింగ్ అసలు యాక్చువల్గా 6 o'clock ప్లాన్ చేశాను. రఘుబాయ్ ఇప్పుడు లేట్ చేస్తాడు. పెట్రోల్ అయిపోయిందన్న. వెయిట్ చేద్దామా? ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ బట్టగినా లేదు కానీ కొంచెం ఇవ్వాలి. తిప్పండి, ఏం కాదు. పెట్రోల్ అయిపోయిందని చెప్పంటే ఏదో హెల్ప్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను. పాపం పెట్రోల్ అయిపోయింది అవయ్య. ఎక్కడ ఎక్కడ ఎంత దూరం ఉంది పెట్రోల్ బంక్? వస్తున్నాడా? తీసుకోండి, ఏం కాదు. మీ వాళ్ళు ఎప్పుడు వస్తారేమో అని. ఓకే, పాపం హెల్ప్ చేద్దామని అనుకున్నాము, కాకపోతే కుదరలేదు. పాపం తోసుకుంటూ వస్తున్నాడు. బాయ్ అన్న. కనుకలు పంపి పండిస్తుంది. టాప్ వ్యూ కూడా అల్టిమేట్ ఉందన్న. చూడు టాప్ వ్యూ చూడన్నా. మీరు చూస్తే పైకే పోతాం. ఫస్ట్ హాస్పిటల్ పోతాం. ఫస్ట్ టాప్ వ్యూ అయితే అల్టిమేట్ ఉందన్న నిజంగా. ఏ సెల్ఫీ స్టిక్ మామూలుగా లేదన్న నిజంగా. అన్ని యాంగిల్స్ భలే కవర్ అవుతున్నాయి. ఇంకోండి ఒక్కసారి ఇట్లా పైన చూడండి, మామూలుగా బాగుంది కదా. ఫోన్ పడ్డదనుకో ఇక ఇప్పుడు ఉంటుంది ఇక సినిమా. ఫోన్ మంచిగా గట్టిగా ఫిక్స్ అయింది కదా. ఫిక్స్ అయింది. ముందు పోతే దామరికే వస్తుంది. మరి ఇదే నాకు మరి ఇక్కడ కనబడుతుంది. చూసినా ఇక్కడ ఇటు సైడ్ నన్ను వచ్చింది అంటున్నా. అది తెలియదు మరి. ఇటు ఇటు రానట్టు అనిపిస్తుంది. ఇటు రానట్టు కాకపోతే మరి అటు సైడ్ ఆ రూట్ కావచ్చు. నువ్వు వచ్చేది కరెక్ట్. ఇటుకెళ్ళి పోతే ఇట్లా రోడ్ బాగుండదు. ఇప్పుడు ఎటు ఇంతకుముందు మనం అక్కడ షాప్ లో అడిగినాం కదా, అక్కడి నుంచి స్ట్రేట్కి వెళ్ళాలి. అట్లా ఆ రూట్ లో వద్దాం. ఇగో నువ్వు వచ్చింది అటు సైడ్ అన్నట్టు. ఆ గుట్ట కనబడుతుంది చూసినావా, అటు సైడ్ అన్నట్టు. మనం ఇట్లా రైట్ సైడ్ నుండి వెళ్తున్నాం. అది ఆ లొకేషన్ వేరు ఉంటది అన్న. సరే పోనీయండి, ఎటు అటు పోనీయండి. ఇది వేరే రూట్ వచ్చిన మనం. ఈ రూట్ అసలు కాదనుకుంటా. అదే మరి దామేర రూట్ కాదంటే ఇటు పోతే దామేర పోతుంది అని అన్నావు కదా. ఈ రూట్ అసలు నాకు తెలియదు అన్న. దామర మీ ఊరే నాకు ఉందని కూడా తెలియదు. అర్థమవుతుందా? మనం వెళ్తున్న కొండ లొకేషన్ ఇది. ఇగో ఇక్కడ ఉంది కొండ. ఆ కొండ బాగుంటది. ఏ అన్నా అదేనా? నువ్వు చెప్పినాక అదే ఉంటది. ఇక ఏం కనబడట్లే మంచుతో. చిన్నగా కనిపిస్తుంది ఇప్పుడు.
కొండలు గుట్టలు అన్ని తిరిగి ఇలా ఉన్నాను. మంచి మంచి లొకేషన్స్. అసలు మన దామర సైడ్ అయితే మామూలు లొకేషన్స్ లేవన్నా, నిజంగా చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. చిన్న కనిపిస్తుంది, చిన్న కొండనే అసలు యాక్చువల్ గా, కానీ సింపుల్ గా బాగా ట్రెక్కింగ్ అయితే మంచిగా వెళ్ళేసి వచ్చింది. ఆగండి ఒక్క నిమిషం, ఆగండి అప్పుడే పడ్డది. ఓ చచ్చిపోయిందా అంకుల్? చచ్చిపోయిందా? అరే ఏం పెట్టినా అది? గొర్రెంక. ఇప్పుడే చచ్చిపోయిందా? బండికి పడ్డదా? అరే ప్రాణం పోయింది. ఓకే అంకుల్ బాయ్. ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాం. మనకు చికెన్ అవి రావాలి చెప్తా. నేను చెప్పలే అన్న హాస్టల్ అదే బిల్డింగ్ అనిపిస్తుంది. మీరు చూడలేరు కదా, మీరు అక్కడ దగ్గరికి వెళ్ళేంత వరకు చూడలేరు. ఇదన్నా మనం వెళ్ళాల్సిన కొండ. వావ్ చిన్నగా భలే ఉంది కదా. ఈ జంతువులకి ఇట్లా ఏముండవు ఎక్కువ, తెలుసా అన్న? అసలే ఉండవు ఎక్కువ, అసలే ఉండవు ఎక్కువ కాదు. ఈ అడవి పందులు ఉంటాయంట, మరి చెప్పినాడు ఆయన. మరి అడవి పందులు మాత్రం జాగ్రత్త ఉండండి అని చెప్పి ఏదో అన్నాడు మరి. వెళ్ళిపోయినాయి, ఈరిపోయినాయి. చూసుకో కింద కింద చూడ, ఒక కింద కంజుపిట్టలు అన్న ఇవి. కంజుపిట్టలేనా? కాదు, కంజుపిట్టలు బ్లాక్ కలర్ ఉంటాయి. అవును, ఇది స్పారో. ఇది ఊర పిచ్చుకలు అంటారు, ఇదే కదా పిచ్చుకలు అవి. సూర్యుడు వచ్చిండు, ఉదయిస్తున్న సూర్యుడు. అస్తమించే వరకు ఇక్కడే ఉందాం. ఆగో పిట్ట బ్లాక్ కలర్ అగో. జంతువులు కనిపిస్తే అప్పుడు మజా వస్తుంది అన్న. రిసార్ట్ ఇటే ఉంటుంది. రిసార్ట్ ఇటే, అదే రిసార్ట్. ఇక్కడ ఎవరో ఉంటున్నారు అన్న ముందు. ఎక్కడ? ముందు ఎవరో ఉన్నారు, అక్కడ ఏదో పెట్టారు. మీదికి వెళ్తుందన్న, మీదికి కొనియండి, ఏం కాదు. ఇంటి ఆవులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఎవరో ఉన్నారు ఇక్కడ కదా. గిరి అంటే కొండ, తెలుసా అన్న? బండ్లు పోయినాయి, బండ్లు పోతున్నాయి మెల్లంగా. అమ్మ బండ్లు కూడా పోతున్నాయి అన్న, కారు కూడా వెళ్తుంది అన్న ఇందులో. ఈ లెక్క చూస్తే ఏ ఇబ్బంది పడకుండా కారు కూడా వెళ్తుంది. మరి ట్రెక్కింగ్ అనుకున్నా కానీ ట్రెక్కింగ్ కూడా అయ్యేటట్లేదు, సీదా మేము పైకి ఇట్లే వెళ్ళిపోయేటట్టున్నాం. ఏమన్నా
ఇలాంటి రోడ్డు ఉందని తెలిస్తే నేను అక్కడ వరకే ఆగా అన్న. ఒక్క నిమిషం ఆపండి ఆపండి, అక్కడ వరకు అట్లా వెళ్దాం అన్న నడుచుకుంటా. బాగుంది అక్కడ వ్యూ. లేకపోతే వెళ్ళిపోదాం లేదు వచ్చేటప్పుడు చూద్దాం. మనం ఈ చెరువు చుట్టూరంగా వచ్చినాం కదా మన అవినేష్, నేను చెప్పిన దారి బట్టి కూడా అట్టకెళ్ళి కూడా రావచ్చు, అదే అట్టకెళ్ళి తిరిగి రావాల్సి వస్తుంది. మన లెఫ్ట్ మన రైట్ కట్టాను కదా, క్లారిటీ లేదు రూట్. అర్థమైందా? లొకేషన్ రాదో కూడా తెలియదు. చెరువు భలే ఉందన్న. అర్థమైందా అన్న? వస్తుందో రాదో కూడా తెలియదు మనకు. బట్ ఇదైతే మనకు పక్కా తెలుసు కదా ఈ రూట్. మనం వెళ్ళగలుగుతాం అన్న. ట్రెక్కింగ్ ఏదో అనుకున్నాం కానీ అంత ఈజీ కాదనిపిస్తుంది. చూడండి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. వెళ్ళగలుగుతామా మెల్లంగా? చెరువు అనుకుంటా ఇక్కడ. ఇక ఆపేయడం బెటర్ అనుకుంటాను. ఆపేయడం బెటర్ అనుకుంటా. అంతేనా? ముందు ఎట్లనే ఉంది రోడ్డు. వస్తుందన్న. ఈ ట్రెక్కింగ్ కి పైకి వెళ్దామని అనుకుంటున్నాం అన్న. వెళ్ళచ్చా? అక్కడ ముందుకు వెళ్ళా పైకి ఊరికే ట్రెక్కింగ్కి వెళ్దామని వచ్చా. ఇటు ఊరు వెళ్తుంది అన్న. ఇటు లాస్ట్ ఎండ్ ఇది. థ్యాంక్ యూ అన్న. అన్నా ఇటే మనం వెళ్ళాల్సింది. ఒక్క నిమిషం. అన్నా చెప్పండి. ఇక లొకేషన్ బాగుంది. థిక్ ఫారెస్ట్ ఉంది. అని మన వరంగల్లో కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అన్న. వరంగల్లో కూడా ఉంది. గిరి, గోవర్ధనగిరి కొండ. పైకి వెళ్ళి జెండా పెట్టాలి మనం. టెంట్ పెట్టాలి మనం పైకి వెళ్ళి. అంత పైకి వెళ్ళి టెంట్ పెట్టాలి. వాళ్ళంతా అక్కడే ఉండాలి. పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి. మంచిగా ఆరాంసే ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా. ఇది ఇక్కడ రైట్ కు రోడ్ వచ్చింది కదా, ఇక్కడ చూద్దాం. ఇటు కొండపైకి ఎదిగినే ఉన్నట్టు కదా. మనం తర్వాత తీసుకోవచ్చు కానీ ఫస్ట్ మన అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. కొండ దగ్గరికి ఎక్కేది చూసేద్దాం. చేరుకుంటాం గిరికి. అమ్మ చెట్లు భలే ఉందన్న. ఇది అసలు మామూలుగా లేదు. వావ్, తిక్కుకుందన్న. ఎన్ని పాములు ఉంటాయో లోపల అసలు కదా. కుప్పలు కుప్పలు ఉంటాయి అనుకుంటా దీన్ని తవ్వుతే మాత్రం.
ఇక ఇక్కడ నుంచి మెల్లంగా వెళ్ళాలన్న. మనకి అగో అక్కడ కొండ మీదకి వెళ్ళాలి మనం. ట్రెక్కింగ్ స్టార్ట్ ఇక వితౌట్ ఎనీ సేఫ్టీ ప్రికాషన్స్ ఏం లేకుండా వెళ్తున్నాం. ఇక అక్కడ కొండ వరకు వెళ్ళాలి కదా. నా వెనుక ఉండండి, సడన్గా ఏమన్నా పాములు గిట్ల ఏమన్నా వచ్చినా మెల్లంగా వెళ్ళొచ్చు. ఏమంటారు? ఇట్లా సీదా వెళ్ళిపోవచ్చు కదా. ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే ఏమవుతుంది అంటే తెలుసా అన్న, మాట్లాడుకుంటే వెళ్తే ఏమవుతుందో? మాట్లాడుకుంటూ వెళ్తే ఏమైనా పాములు ఏమైనా ఉన్నా అవి వెళ్ళిపోతాయి తెలుసా. వాటి ప్రదేశంలో మనం వచ్చినాం, అర్థమైందన్న. వాటి సామ్రాజ్యంలో మనం వస్తే ఊకుంటాయా? అస్సలు ఊకోవాలి. పైగా ఇంత కొండలు ఉన్నాయి కదా, రాళ్ళు ఉన్నాయి కదా. ఈ రాళ్ళు చూడన్నా, మామూలు రాళ్ళు కదా. ట్రెక్కింగ్ బాగానే ఉంది, గట్టిగానే చేస్తున్నాం. సండే ట్రెక్కింగ్. కొండ కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ రియాలిటీగా పెద్దగా ఉంది. వీడియోలో చిన్నగా కనిపిస్తుంది తెలుసా. ఇక మనకు సంబంధం లేదు. నేను ఎంక్వైరీ చేసా, ఇది వెళ్ళొచ్చు అన్నారు, అందుకే వచ్చా. ఓకేనా అన్న? ఏంటి హార్డ్లీ ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుందన్న, అంతే. గుర్తుపెట్టుకున్నా. రాళ్ళు చూడన్నా, మంచి మంచి రాళ్ళు ఉన్నాయి. రంగురాళ్ళు. ఇక్కడ కొంచెం తిక్కుగా ఉంది, ఇట్లకి వెళ్ళాలి. ఇక్కడ ఈ రాళ్ళు ఉంటాయి కదన్నా, ఈ రాళ్ళ కింద ఇట్లుంటాయి, పాములు ఉంటాయి, జాగ్రత్తగా. ఓకేనా? ఫోన్ టెన్షన్స్ అన్నీ పోయినాయా? ఓకే, మెల్లంగా ఎక్కుతున్నావు అన్న. ఓకేనా? ఓకే. ఇట్లా మాట్లాడండి ఏదో ఒకటి, లేదనంటే సైలెంట్గా వెళ్తే వేసి పడేస్తాయి ఏదో ఒకటి. ఏమైంది, బరువు ఉందా అన్న? బా ఏవో మెరుస్తున్నాయి అన్న, డైమండ్లు ఏంటి? డైమండ్లు ఏంటి? అద్దం పగిలింది. అద్దం పగిలిందా? ఇచ్చిన కొడుకులు ఎవరో తాగి పడేస్తారు. ఏ కాదన్నా, కాదిగో ఇది అద్దం పగిలిందా? ఇది అబ్రకం. ఏ కాదిగో రాళ్ళు మెరుస్తున్నాయి, ఇగో ఐరన్. ఇది అబ్రకం అంటారు దీన్ని. మన ఐరన్ బాక్స్ లో పెట్టే ఫిలమెంట్ ఉంటుంది చూసినావా? ఐరన్ బాక్స్ లో పెట్టేది ఫిలమెంట్, హీట్ కాకుండా, అదే ఇది. కానీ భలే ఉంది కదన్నా. మీరు అద్దం అన్నారు? అద్దం కాదు, అబ్రకం. అబ్రకం అన్నీ అవే, కొన్ని ఫిలమెంట్స్ రాలినాయి. అదే కొన్ని ఫిలమెంట్స్ రాలినాయి, అబ్రకం అది. చాలా గట్టిగా ఉంది, పెంచడానికి చాలా గట్టిగా ఉంది. రాళ్ళు ఇవి భలే ఉన్నాయి అన్న. ఇవి అర్థం లాగా భలే ఉన్నాయి రాళ్ళు. ఇదే దారి గుర్తుంటే, చిన్నదే అన్న కొండ, గుర్తుంటేది. అక్కడే కనిపించింది అబ్రహం రాళ్ళు, మళ్ళీ ఎక్కడ కనబడట్లేవు. ఈ రాళ్ళు కూడా భలే ఉన్నాయి అన్న, వైట్గా భలే కనిపిస్తున్నాయి. వైట్గా భలే కనిపిస్తున్నాయి.
జాగ్రత్త నాయనకరా అన్న. నేను షూ వేసుకోని చెప్దామని అనుకున్నాను. ఇది మామూలుగా చిన్న దారి ఉందన్న, ఇట్లా దారి ఉంది. ఇది లొకేషన్ అయితే బాగా అనిపిస్తుంది. ఈ దారింబడి వెళ్ళడమే మన టార్గెట్. అక్కడ వచ్చేసినాం, ఇంకా దగ్గరే. అర్థమైందా అన్న? అంతేనా? అంతేలే. ఆ చెట్లే చిన్నగా కనిపించినాయి మనకు, వస్తే పెద్దగా కనబడలేదా? అంతే కదా. ఇట్లా సీదా వెళ్ళిపోవచ్చు అన్న. ఇట్లా వెళ్ళేదారేనా? ఇట్లా వెళ్ళేదారి వెళ్దామా? హైలైట్ ఏంటంటే మైక్ పెట్టలేదు. ఇది తీసుకున్నావు దగ్గర మామూలుగా ఉండదు కదా నీకు అసలు ఆకృతత. అవునన్నా, ఏ చిన్న బాటిల్ ఏది దీనిలో పెట్టేసి తీయండి కదా. మరి ఏదో చెప్పినారు కదా, పొద్దున్న వెళ్ళడం కష్టమే కదా అన్న. ఇట్లా వెళ్ళడం కష్టమే కదా. రూమ్కి వెళ్ళాం పట్టు దారింబడి అయితే అవతల అట్ట వెళ్ళిపోతాం మేము. తెలియదు కదా, అట్టయితే అట్లా రూట్ ఉంది, అట్లా అటు వెళ్దాం. ఇట్లయితే అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మధ్యలోంచి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. చెట్ల మధ్యలో ఏముంటాయో తెలియదు కదా. అదే ఇట్లా వెళ్ళాలి, మెల్లంగా వెళ్ళాలి అట్లా. ఓకేనా? ఓకేనా అన్న? ఓకే. అట్లయితే మనకు అట్ట వెళ్ళిపోతుందేమో తెలీదు, దారి ఎట్టుందో తెలీదు. అదే కాటరాజులు ఉంటారన్నా, కాటరాజులు తెలుసా? కాటరాజులు ఎవరు? ఎవరు? పాములు. ఏమైంది? ఇది ఆగిపోయింది కదా అని చూస్తున్నా. ఇది ఇట్లా ఎక్కాలా? ఇది ఎక్కాలనుకుంటా. ఇది ఎక్కాలి. ఓకేనా? కాట్రాజ్ జాగ్రత్త అన్నా, జాగ్రత్త. మన తిక్క ఫారెస్ట్ లో వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, మధ్యలో చిన్న చిన్న ఇట్లా కట్ చేశారు, ఎందుకు పెట్టారో తెలియట్లా. అట్లకెళ్ళి వెళ్ళాలని. ఇది మధ్యలో లోయ ఉంది, లేకపోతే ఇట్లా వెళ్ళాలి. ఓకే, మళ్ళీ ఏది అరిచేది కాదు కాదా? లేదు.
అడవి నిజంగా చాలా గ్రేట్ అన్న. అడవి దానికదే భలే కాపాడుకుంటుంది. దానికదే భలే కాపాడుకుంటాయి. మనం వచ్చి నాశనం చేస్తున్నాం కానీ. అంతేనా? ఆ పిట్టలు చూసారా, మనం వచ్చినప్పుడే బాగా అరుస్తున్నాయి. వాటి సామ్రాజ్యాలకు వస్తున్నాం కదా మనం. అన్న కిందికి వెళ్ళి చూస్తే ఈజీగా అనిపించింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, గడ్డిలో కాటరాజులు ఉంటాయి. ఎట్లా వెళ్ళాలో తెలియట్లేదే. అదే కదా, ఇరుక్కున్నామా? ఇట్లా సైడ్కి వెళ్ళి వెళ్దాం మెల్లగా. ఓ భయపడ్డా. ఉందా దారి? మెల్లంగా వెళ్ళడమే సైడ్కి వెళ్ళి ఇట్లా చూసుకుంటూ. దారి అయితే ఉంది, దారి అయితే ఉంది. అర్థం కాలే. ఇట్లుంది దారి. జాగ్రత్త అన్న, పైకి ఎక్కుతున్నాం మనము బాగా. ఓకే ఓకేనా? ఓకే. కింద ఉన్నప్పుడు గిరి మామూలుగా కనిపించింది కదా, ఇప్పుడు చూడిగా చుక్కలు కనిపిస్తుంది. చూసారా, ట్రెక్కింగ్ అంటే ఇది. అర్థమైందా ట్రెక్కింగ్? ఇక్కడి నుంచి రూట్ బాగానే ఉంది. ఆయాసం వస్తుంది బాగా. ఇప్పుడు చూడండి లొకేషన్. అయితే రివర్స్ మళ్ళీ ఇట్లా ఇట్లా మళ్ళీ దగ్గర. ఓకేనా? ఓకే ఓకే, స్టార్ట్ ట్రెక్కింగ్ అగైన్. జాగ్రత్త అన్న, చెట్లు కూడా పెద్ద పెద్దవి అవుతున్నాయి. మన కాటరాజులు ఎన్నున్నాయో తెలియట్లేవు. ఉంటాయన్న కాటరాజులు? అంతే, ఎందుకుండవు? అక్కడ చెట్టు దగ్గర ఆగుదాం అన్న. పూలు బలే ఉన్నాయి ఇవి. పైకి వెళ్ళు. సగం దూరం వచ్చినట్టు ఇప్పుడు. అంతేనా? అబ్బా, ఈ మధ్యలో చెట్లు ఆగాయి. అబ్బా, ఇది అసలు ట్రెక్కింగ్ అంటే. అర్థమైందా అన్న? ఓకే. డామర్లో కూడా అంత అనిపించలేదు అన్న. ఓ అంతున్నా అంటే సుధాకర్ అన్న ఉండడం వల్ల మెల్లంగా వెళ్ళడం జరిగిందేమో, మరి తెలియలేదు. ఇట్లనే అన్న 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 వద్దు, అట్లా మొత్తం తిరిగి వద్దు, ఇట్లా సీదా వెళ్ళిపోదాం. లాంగ్ అవుతుంది. చెట్లు బాగున్నాయి అన్న, గడ్డి బాగుంది. చూడండి, నాకే స్లిప్ అవుతుంది. షూ వేసుకున్నా
షేర్కి వెళ్దాం ఇట్లా. అబ్బా ఎక్కపోయినా పైకి ఇట్లా ఇట్లా రూట్ ఉంది కదా, చూడు ఉంది. ఇక్కడ నీడ దగ్గర ఉన్నామన్నా. పైకి పెద్ద చెట్టునే కదా, వేపు చెట్టు. లేదు అదే అట్లా అనిపిస్తుంది అంతే. అక్కడ ఉండొచ్చు చెట్టు. ఇదే పెద్దదన్నా, అది చూడండి ఇదే పెద్దది. గుడ్లు లేనే లేదు. ఇక్కడ పైకి ఎక్కుదాం. ఇప్పుడు అక్కడ రెస్ట్ చేసింది కదా, 2 నిమిషాలు పైకి రాదు. అసలు నీకు అర్థం కావట్లేదు, సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ గా ఉంది. ఇదే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రిలాక్స్ అవ్వం. సో యాక్చువల్గా ఈ చెట్టు అనుకున్నాం కానీ ఈ చెట్టు కింద అన్ని ముళ్ళులు అన్ని పెద్ద పెద్ద చెట్లు ఏవో ఉన్నాయి. ఇక్కడ కూర్చోలేమన్నా. అర్థమైందన్నా? కట్టెలు దొరుకుతాయి మళ్ళీ పైన పొయ్యంటి పెట్టుకోవడానికి కట్టెలు. అమ్మ భయపడ్డా. ఇవి ఇట్లా కర్రలు ఉన్నాయి కదన్నా, వీటిని ఇరగొట్టి పెట్టడమే. ఇక ఇట్లా చిన్న చిన్న కర్రలు ఉన్నాయి కదా, అవి పెట్టుకోవడమే. ఇక ఇక్కడ కూడా బీర్ బాటిల్ పడేసింది దరిద్రుడు. నేను చెప్పింది ఇక్కడ ఓకేనా? ఇది బ్యాక్ కెమెరా దగ్గరకు వచ్చేసినాం అన్న. ఇక ఏం కాదు. ఓకే, కెమెరా ఆన్ చేసినావా? ఇప్పుడు చెప్పండి ఇక ఆ లోయలు బొక్కలు ఏమున్నాయో. లోయలు బొక్కలా ఇందాక చెప్పినారు కదా. లోయలు ఏంటి అంటే వచ్చిన ఏమైనా అడవి జంతువులు ఉంటాయి కదా, అవి వర్షం పడ్డప్పుడు నీళ్లు స్టోర్ అయ్యి అవి తాగడానికి అని చెప్పి అట్లా గుంతలు తీసి పెట్టారు. ఓకే, అన్నా ఇంకా నా కోతులు లేవు ఇక్కడ. కోతులు లేవు. కోతులు ఉంటే మనం ఇటు ఆల్రెడీ చాలా మంది వచ్చినట్టునే కదా, దారి ఉన్నది కదా ఉంది. ఇక ఇక్కడ మంచి ఓపెన్ ఉన్నది ప్లేస్. మన పని అయిపోయిన తర్వాత మంచి మంచి ప్లేసులు దొరుకుతున్నాయి. ఎక్కడ నీడ లేదు కదా, నీడ కావాలంటే కష్టమే. నీడ లేదు ఇక. మధ్యాహ్నం 12 అయిందంటే కష్టమే ఇక. అవి రెడ్ కలర్ ఉన్నాయి, గురిజ చెట్లు. గురిజ చెట్లు అంటారు. మధ్య గింజల్లాగా ఉన్నాయి కదా, వాటిని పూర్వకాలంలో బంగారం చూడడానికి పనిచేసేది. అవునా? అక్కడ రెడ్ కలర్ చెట్లు, రెడ్ కలర్ గింజలు ఉన్నాయి చిన్నగా అవి. సో పూర్వకాలంలో బంగారం జోకడానికి పనిచేసుకోవడానికి. అప్పుడు ఎలా జోకుతారు దాన్ని? ఎలా జోకుతారు? ఎలా చూస్తారంటే ఇన్ని వేస్తే ఒక తులమని అట్లా. వెయిట్ ఉంటాయి అవి? బాగా వెయిట్ ఉండవు, మరీ పెద్ద వెయిట్ ఉండేది. దాదాపుగా ఒక 100 మిల్లీగ్రామ్ ఉంటుంది ఒకటి. 100-120 మిల్లీగ్రామ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూర్చోవచ్చు అన్న. ఇది ఎండ్ పీక్. ఇంకా చాలా దూరం ఉంటుంది అంటే కదా. ఏంటిది? ఇంకా చాలా దూరం ఉంది అంటే కదా. అంతే ఇదే.
రావచ్చు మనకి. ఓకే, ఆ కర్ర తీసుకొని మొత్తం ఇట్లా చెరిపే అన్న, కొంచెం సాఫ్ చేయడానికి ఉంటుందా? గుర్తుపెట్టుకొని లిటరలీగా మనం అడవిలో వచ్చి ఉన్నట్టే. ఇక ఒక 3-4 గంటలు ఇక అడవిలో ఉన్నట్టే. ఇక్కడ ఏం దొరకవు, కొందామంటే వాటర్ గ్లాస్ కూడా దొరకదు, వాటర్ పాకెట్ దొరకదు. అవును, అన్ని సమకూర్చుకొని వచ్చాం కదా. అవును, నిన్నే సర్దుకుపోవాలి. అవును, ఏది కావాలన్నాడు మళ్ళీ 4-5 కిలోమీటర్లు పోవాలి. అవును. అన్నది నాగిన్నే తినండి. అయిందా? కొత్త కుకింగ్ భలే చేస్తున్నావు అన్నాను. కుకింగ్ బాగా చేస్తున్నావు. మొత్తం ఇక లిటరలీ అడవిలో ఉన్నట్టే కదా అన్న. ఇక అంతే. మళ్ళీ ఒకసారి తీయన్నా. ఆహా, ఈ కర్రీ అయితే ఫస్ట్ మనము గీతకల్లేం కాదు, ఈ చాప్ తీయాలి మెల్లగా. చీమలు కూడా పడుతున్నాయి. సరే, పోపు తీసేది ధర్మసాగర్ మార్నింగ్ ట్రెక్. వేసేయండి ఇక చికెన్, అది బాగా మాడింది. కొంచెం రెడ్ కావాలి ఇంకా. వాటర్ ఇదే ఉన్నాయా? ఏది మొత్తం గిన్నె అంతా మాడిపోయింది. తీయన్నయ్య. అయ్యవ్వా, మామూలుగా లేదు కదా చికెన్. తిన్న తర్వాత చెప్పు. ఇంకా మామూలుగా లేదు అసలు, సూపర్ ఉంది. ఇగో ఇది ప్లస్ ఈ కాంబినేషన్, కళ్ళు ఇది, ఈ రెండు కాంబినేషనా? మనం అన్ని తాగుడు అన్ని మానేసిన తర్వాత ఇదేనా అన్న? సరే, టెంట్లో అన్ని పెట్టేసుకొని లోపల సెటప్ చేసుకొని తిందాం అన్న. ఇక టెంట్ లోపల పెడదామా? బయట కూర్చొని రిటర్న్ బ్యాక్ టు హోమ్. లాస్ట్ ఆ చెట్టు ఉంది కదా అన్న, ఓకే, ఆ చెట్టు ఒక్కటి కంప్లీట్ చేస్తే అక్కడి వరకు వెళ్తే ఎండ. ఇక శిఖరం, అది శిఖరం. శిఖరం
ఇది దగ్గర వరకు వెళ్ళొచ్చు కానీ ఎస్ ట్రెక్కింగ్ కంప్లీటెడ్ ఓకే ఎస్